రెడ్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావుపై హైదరాబాద్ లోని పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. హరీష్ రావు మాజీ డీసీపీ రాధాకిషన్ రావుపై సిద్దిపేటలో చెందిన కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్ ని ట్యాపింగ్ చేసి అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీష్ రావు రాధాకిషన్ రావుపై ఐపీసీ సెక్షన్ 120B 386 409 ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. బీఆర్ఎస్లోని కీలక నేత అయిన మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావుపై పంజాగుట్ట పిఎస్లో కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా హరీష్ రావుతో పాటు ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇదివరకే ఏదైతే అరెస్ట్ అయిన రాధాకిషన్ రావు మాజీ డీఎస్పీ రాధాకిషన్ రావుపై కూడా కేసు అయితే నమోదైంది. ముఖ్యంగా సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఈ కేసు అయితే వేయడం జరిగింది. ముఖ్యంగా తన ఫోనును ట్యాప్ చేసి తనపై అక్రమ కేసులు పెట్టి తనని ఏదంటే ఇబ్బంది పెట్టారంటూ కూడా ఈ కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు కూడా ఈ కేసు అయితే నమోదు చేసుకుని పలు సెక్షన్ల కింద అయితే కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా 120B 386 409 ఐటీ యాక్ట్ కింద అయితే ఈ కేసులు అయితే నమోదైనవి. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలోని ఏదైతే హరీష్ రావు అలాగే రాధాకిషన్ రావులు తనను చాలా ఇబ్బంది పెట్టారని అక్రమ కేసులు పెట్టి తనను ఏదైతే ఇరికించడానికి చాలా ప్రయత్నాలు చేశారంటూ కూడా తను ఇప్పుడు పెట్టిన పిటిషన్ కేసులో కూడా తనైతే పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఇప్పటికే తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ సంచలనం సృష్టించింది. ఇదే ఫోన్ ట్యాపింగ్లోని రాధాకిషన్ రావు కూడా చాలా కీలకమైన వ్యక్తి. ఇతన్ని గతంలో పోలీసులు అదుపులో తీసుకున్నారు. అలాగే తను స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. ఇప్పుడు తాజాగా చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావుతో పాటు రాధాకిషన్ రావుపై కూడా ఈ కేసు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ అంటే తన ఫోన్ ట్యాప్ చేసి తనను చాలా ఇబ్బంది పెట్టారంటూ కూడా ఈ కేసులో అయితే పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు కూడా దీనిపై కేసు అయితే నమోదు చేసి దీనిపై పూర్తి విచారణ అయితే చేయడానికి కూడా ప్రస్తుతం పంజాగుట్ట పోలీసులు కూడా సిద్ధంగానే ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ తెలంగాణలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ అనే విషయం కూడా గత సంవత్సర కాలం నుంచి కూడా సంచలనం సృష్టిస్తూనే వస్తుంది. ముఖ్యంగా చాలామంది వ్యక్తులు అటు బీఆర్ఎస్ వ్యక్తులు కావచ్చు, ఇటు బీజేపీ వ్యక్తులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళపై ఈ ఫోన్ ట్యాపింగ్ని ఉపయోగించారు. ఈ తరహాలోని గతంలో అనేక మంది జూబ్లీస్ బంజారాహిల్స్ పిఎస్లను కూడా ఆశ్రయించారు. తమ ఫోన్ ట్యాప్ అయ్యంటూ కూడా ఇటు రాజకీయవేత్తలే కావచ్చు, ఇటు బడా వ్యాపారవేత్తలు కావచ్చు, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీ యజమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా గతంలో బంజారాహిల్స్ పిఎస్ పోలీసులను కూడా ఆశ్రయించారు. ఇప్పుడు తాజాగా చక్రధర్ సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి కూడా పంజాగుట్ట పోలీసులను అయితే ఆశ్రయించారు. ఏదైతే తనపై అక్రమ కేసులు పెట్టి తన ఫోన్ ట్యాప్ చేసి చాలా ఇబ్బంది పెట్టారంటూ కూడా ఈ కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు దీనిపై పూర్తి విచారణ అయితే చేపట్టనున్నారు. గాయత్రి. రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ కుమార్.